హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నా పేరు నిఖిల్. నిన్న మా ఫ్రెండ్ గాడు ఒకడు కేదార్నాథ్ పోవాలి మామ, మరి దానికి ఎట్లా, దాని ప్రాసెస్ ఏంది, ఎక్కడ పోవాలే, అసలు ఎట్లా ఉంటుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటారు, మరి దాని ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, మరి నీకేమన్నా తెలుసా అని అడిగాడు. నేను మామ రేపు సాయంత్రం దాకా వెయిట్ చేయి, నీకు ఒకటి వీడియో పంపిస్తా అని చెప్పిన. అయితే అరే నీకే రా ఈ వీడియో, నీకనే కాదు అందరికీ. కేదార్నాథ్ యాత్రకి రిజిస్ట్రేషన్ అంటే, కేదార్నాథ్ యాత్ర అంటే కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ చార్ధామ్ యాత్ర చేద్దాము అనేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా 2024 ఈ యొక్క అప్డేట్. వాడే కాదు, మీ అందరూ కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అయితే మీరు చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళినాక ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లోనే కాదు, అక్కడ ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఒకవేళ రష్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ముందుగానే మనము ప్రిపేర్ అయి ఉంటే ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాం. మనం ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్లో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని టైప్ చేసుకోవాలి. కింద వస్తే కూడా దాని మీద క్లిక్ చేసి చూసినట్టయితే మనకు ఇక్కడ కనబడుతుంది ఉత్తరాఖండ్ పోర్టల్ అండ్ చార్ధామ్ యాత్ర అనేసి అట్లా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఉత్తరాఖండ్ పోర్టల్, టూరిస్ట్ పోర్టల్ అనమాట. దీంట్లో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇది చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ పోర్టల్ అనమాట ఇది. అయితే మీరు ఫిజికల్గా అక్కడ పోయి తీసుకోవాలి అంటే మాత్రం కొంచెం కిందికి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఫిజికలీ రిజిస్ట్రేషన్ పాయింట్స్ అన్నీ కనబడుతుంది. హరిద్వార్లా, ఋషికేశ్లా ఈ ప్లేసెస్లో మనకు ఫిజికల్గా మనం పోయి ఆధార్ కార్డు ప్రూఫ్ అది చూపిస్తే మనకు ఇచ్చేస్తారు. బట్ అక్కడ దొరుకుతాయా దొరకవా అనేది మనకు తెలియదు. ఇక్కడ నుండి ప్రిపేర్ అయిపోతే బెటర్ కాబట్టి మనం తీసుకుంటాం. అండ్ ఇవి రిజిస్ట్రేషన్ చెక్ పాయింట్స్ వచ్చేసేమో ఇవన్నమాట. ఇవి రిజిస్ట్రేషన్ ఫిజికల్ పాయింట్స్ అండ్ ఇవి రిజిస్ట్రేషన్ చెక్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ దగ్గర మనల్ని చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి పంపిస్తారు అనమాట. అంటే గంగోత్రి కానీ, యమునోత్రి కానీ, బద్రీనాథ్ కానీ ఇవి రిజిస్ట్రేషన్ చెక్కింగ్ పాయింట్స్ అంటే కంపల్సరీ మ్యాండేటరీ అంట. కొంచెం పైకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ కనబడుతుంది రిజిస్టర్ యువర్ సెల్ఫ్ హియర్ ఫర్ చార్ధామ్ యాత్ర అనేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినా, నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చింది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అండ్ మీరు ఫస్ట్ ఉన్నారు కాబట్టి చేసుకోవాలి కంపల్సరీగా. మీ నేము, నెంబరు ఇచ్చేసి అండ్ ఫ్యామిలీ అని సెలెక్ట్ చేసి పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ సబ్మిట్, సైన్ అప్ కొడితే ఓటీపీ అనేది చేయాల్సి వస్తుంది. అండ్ నాకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి నేను లాగిన్ అయిపోతా. అండ్ మీ నెంబరు అండ్ మీరు ఇంతకుముందు పెట్టుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ కింద ఇచ్చినటువంటి నెంబర్ కూడా మీరు టైప్ చేసి సైన్ అప్ కొట్టినట్టయితే మీకు లాగిన్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ మీరు డాష్ బోర్డ్ మీద చూసుకోవచ్చు మీ పేరు అండ్ మీ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ ఆ యొక్క డాష్ బోర్డ్లో మీరు చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫర్ టూర్, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సెలెక్ట్ యువర్ టైప్ అనేసి చార్ధామ్ యాత్ర అండ్ ఎప్పటి నుండి ఎక్కడి వరకు, ఎన్ని రోజుల పాటు, మినిమం 15 days అనేది ఉంటుంది. నేనైతే 21st నుండి 4th వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పైన కూడా కనబడుతుంది మ్యాక్సిమం 15 days టు అలౌ అనేసి. అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే మీతో పాటు ఎంతమంది పోతున్నారు అనేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి మినిమం 12 members. అండ్ నేనైతే ముగ్గురం పోతున్నాం కాబట్టి 3 పెట్టాను. అండ్ మీరు ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. అందుకని ఈ 2024లో నెంబర్ ఆఫ్ స్లాట్స్ అనేవి ఓపెన్ అయినాయి. ప్రీవియస్గా అంత లేకుంటుండే, బట్ ఇప్పుడైతే నో ప్రాబ్లం. నాకు జూలై ఉన్నాయి కాబట్టి సేఫ్ సైడ్గా నేను జూలైలోనే పోదామని చెప్పేసి అనుకొని 21st నుండి 4th వరకు పెట్టాను అనమాట. ఎందుకంటే 1 day అటు ఇటు అయినా కానీ నో ప్రాబ్లము అని చెప్పేసి. అండ్ స్లాట్స్ అవైలబుల్ చెక్ చేసుకొని నార్మల్ బ్యాక్ వెళ్ళిపోయి బై రోడ్ కాకుండా మీరు బై వాక్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే అక్కడ నుండి ట్రెక్కింగ్ చేస్తారు కాబట్టి బై వాక్ పెట్టుకోవాలి. అండ్ ప్లాన్ యువర్ డెస్టినేషన్. అండ్ ఇక్కడ మీరు పైన
పైన చూడొచ్చు, ద సెలెక్షన్ ఆఫ్ ద డేట్ ఫర్ స్పెసిఫిక్ ధామ్ షుడ్ బీ ఇన్ క్రిమినల్ ఆర్డర్. అంటే 1 day గ్యాప్ ఉండాలి దేనికైనా కానీ. ఎందుకంటే మీరు ఇవాళ 21st నాడు యమునోత్రి పోయారు అంటే 23 నాడు గంగోత్రి పెట్టుకోవాలి. అట్లా 4 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ యువర్ డేట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ యమునోత్రి వచ్చేసి నేను 23rd పెట్టాను. అండ్ నేను అనుకుంటున్నా 21st బయలుదేరదామన్న థాట్తో అనుకున్నాను. 23rd సెలెక్ట్ చేసిన. అండ్ మళ్ళీ గంగోత్రి వచ్చేసి 25th సెలెక్ట్ చేసుకున్నా. అండ్ కేదార్నాథ్ వచ్చేసి నేను 27 పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 26 కానీ సెలెక్ట్ చేసిన మీకు ఇక్కడ కింద చూపిస్తుంది సెలెక్టెడ్ డేట్ డిఫరెంట్ ఆఫ్ గంగోత్రి అండ్ కేదార్నాథ్ మస్ట్ బి 2 days గ్రేటర్ అనేసి. కాబట్టి మీరు ఒక డే గ్యాప్ ఇచ్చి 27 సాటర్డే నాడు దర్శనం చేసుకుందామని ఫిక్స్ అయినా. అండ్ బద్రీనాథ్ వచ్చేసి నేను మండే పెట్టుకున్నాను అనమాట. అంటే మనకు మీరు చూడు, మళ్ళీ నేను కింద 27, 28 సెలెక్ట్ చేసినా కానీ నాకు పాపప్ ఓపెన్ అయింది. అండ్ 29 పెట్టాను. అండ్ ఇక్కడ చదవచ్చు మీరు, టూర్స్ వితౌట్ ఎనీ పిలిగ్రమ్ రిజిస్ట్రేషన్ విల్ బీ డిలేటెడ్ ఇన్ 3 days. అంటే ఈ 4 యాత్రలలో మీరు 3 days లోపు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చూపించకపోతే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సేవ్ కొట్టేసేయాలి. ఇక్కడ మీ టూర్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. దాన్ని ఓకే కొట్టిన తర్వాత మీకు ఇంకొక పాపప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఎంతమంది పోతున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు, మీ నేము, ఏజ్, జెండరు, మెయిల్ ఐడి నీడెడ్ అయితే మ్యాండేటరీ కాదు, మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వాలి. అండ్ నేను ఎమర్జెన్సీది మా మమ్మీ నెంబర్ ఇచ్చాను. అండ్ కింద మెడికల్గా ఏమి ప్రాబ్లం లేకపోతే ఎన్నే పెట్టేయచ్చు. అండ్ మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉంటుంది మ్యాండేటరీగా. ఐ హియర్ టు అగ్రీ అని ఇన్ఫర్మేషన్ అది టిక్ మార్క్ కొట్టేసి మీరు సేవ్ అండ్ మోర్ కొట్టినట్టయితే అంటే నేను 3 సెలెక్ట్ చేసిన కదా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అనమాట. అక్కడ కొట్టినట్టయితే మీకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది, పాపప్ ఓపెన్ అవుతుంది అనమాట. యాడెడ్ యువర్ సక్సెస్ఫుల్ అనేసి మీకు వాట్సాప్ నెంబర్కి అండ్ మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి విడివిడిగా, అంటే మేము 3 కాబట్టి నేను మా 3 నెంబర్ ఇచ్చినా కాబట్టి ఎవరిది వాళ్ళకి మెసేజ్ సపరేట్ వెళ్ళిపోతుంది. మీకు అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా ఎవరి పేరు మీద వాళ్ళది సపరేట్గా PDF అనేది వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. అక్కడ చెక్కింగ్ పాయింట్ దగ్గర మీరు ఈ PDF అనేది చూపించాల్సి ఉంటుంది. అండ్ ఫోన్లో కూడా పెట్టుకోవడం వల్ల నష్టం ఏం లేదు, ఫోన్లో కూడా పెట్టుకోండి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూసిరు కదా, ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే అక్కడికి వెళ్ళినాక ఏ ఇబ్బంది లేకుండా స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నార్మల్గా ఫిజికల్గా అక్కడ చూసుకోవాలి అంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఆన్లైన్లో చేసుకుంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినాక చూపించి వెళ్ళిపోవచ్చు. అండ్ అరే మామ, నేను అడిగినావు కదా రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, దాని డీటెయిల్స్ ఏంది అని, వీడియో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయి. మీకు ఊరికే చెప్పాలంటే నా వల్ల కాదు, ఇక చికాకు కుడుతుంది నాకు అసలే. అండ్ మీరు కూడా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.